ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందరూ బాగున్నారమ్మా. దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాక్య ధ్యానాంశం, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవక జీవపు వెలుగులో ఉండినని వారితో చెప్పాను. యోహాను సువార్త 8:12 ఈ యొక్క వాగ్దానం రాయబడింది. సర్వశక్తిమంతుడైన దేవుని వెంబడించేవాడు చీకట్లో నడుక లోకానుసారం జీవితం జీవించక ఆత్మానుసారం తండ్రి చిత్తం నెరవేర్చి బిడ్డలుగా, తండ్రికి ఇష్టానుసారం బిడ్డలుగా నడుస్తారు. వాళ్ళు ఎలాగుంటారు? జీవపు వెలుగులు. జీవం అంటే ఈ మరణం తర్వాత ఒక జీవం ఉంది. ఆ జీవులు మనం ఉంటాం. కాబట్టి ఇక్కడ ఏమంటే నన్ను వెంబడించండి అంటే సర్వశక్తిని దేవుని మనం వెంబడిస్తే ఎక్కడ ఉంటాం? మనలో చీకటి తొలగిపోద్ది, వెలుగుతూ ఉంటాం. ఆ వెలుగు జీవం, ఆయన ఇచ్చే రాజ్యంలో మనం వారసులుగా ఉంటాం. కాబట్టి ప్రభు అంటున్నాడు, మీరు నన్ను వెంబడించేవారు గొప్ప ధన్యులు, మేళ్ళు పొందుకుంటారు, దేవుళ్ళు పొందుకుంటారు, ఆశీర్వాదం. దుష్టుడు సాతాను బంధకాలు విడిపించబడతారు. ఏ సమస్యలను బాధపడిన సమస్యలను విడుదల కలుగుతుందని ఇది నాన్న వాగ్దానంతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం ఇది నాన్న ఎవరిని వెంబడించాలి? మరలా ఏసీని లోకానికి వెలుగున్నాను. లోకమంతా మనకు ఆ లోకపు వెలుగులో లోకానంతా వెలుగులో నడిపించాలని చూస్తాం. మనం అందరం కూడా ఆయన వెంబడించినప్పుడు మనం వెలుగులు నడుస్తాం. ఆ చీకటి మళ్ళీ దూరం పోతాం. చీకటి ఆలోచనలు, చెడు తలంపులు అన్నీ దూరం పోయి శాంతి సమాధానం మీకు, మీ కుటుంబాలకి, మీ చేతి పనులకి, మీ కుటుంబంలో సమాధానం శాంతి నింపబడును గాక. ఆ వెలుగులు నడిచి ఆ జీవం మీరు పొందుకున్న దేవుడు దయచేయను గాక. ఆమేన్. సమయంలో మీరు ప్రార్థిస్తాను. మీరు నాతో ఏకీభవించండి. ప్రార్థన. సర్వాధికారియు మహాగణుడు పరిశుద్ధుడు నాయన కృపగల నీకు వందనాలు. నాయన నిన్ను వెంబడించేవారు నాయన చీకటిలో వెలుగుతున్నట్టు ఆ వెలుగులో నడిచే కృప మాకు దయచండి. చీకటి మాలను దూరపరిచి లోకానుసారం జీవితం దూరపరిచి ఆత్మీయంగా బలపరిచి మనం చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని మా కష్టార్జితాన్ని దీవించి వాసిన పనిభారం ఒత్తిడికి సహాయం చేయండి. బలహీనంగా ఉన్న ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీలు ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబ సంస్థ బాధ విడుదల దాచి అప్పులు బంధకాలు విడిపించండి. తాగుడు వ్యసనాలు దూరపడి ఎవరి కుమార్ తల్లిదండ్రులు మాటలు లోబడి కృపద చదువుకుని కాలు మంచి ఉద్యోగాలు, స్థిరమైన ఉద్యోగాలు దయచేసి కృప చూపించి దీవించమని ఈ దినమంటూ సమాధానం, శాంతి, నెమ్మది దయచేసి మీ కృప భద్రపరచు. మీకే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.